హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేము తిరుపతి నుంచి తిరుత్తని ఊరైతే బయలుదేరాము. దీనికి సమయం ఎంత పడుతుందంటే 2 గంటల టైం పడుతుంది. అలాగే దూరం కూడా 85 కిలోమీటర్స్ నుంచి 90 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందన్నమాట. తిరుత్తని ఊరు వెళ్తున్నప్పుడు చిన్న బ్లాగ్ లాంటిది అనమాట. మా పిల్లలు మేము అందరూ కార్లో అయితే బయలుదేరాము కాబట్టి చిన్న బ్లాగ్ కింద చేశాను. తిరుత్తని టెంపుల్ చాలా బాగుంటుంది, ఫేమస్ తమిళనాడులోని. సో తిరుపతి వచ్చిన వాళ్ళు తిరుత్తని ఊరు వెళ్ళడానికి ప్రయత్నించండి. వీడియో సరదాగా ఉంటుంది, ఫుల్ వీడియో అయితే చూసేయండి. అంతే మావాడు ఎదవరకు చేంజ్ పట్టించి వరకు పాలు ఇవ్వాలి. అందులోకి ఎలా వదిలేసొచ్చు చాక్లెట్ కేక్లెట్ ఎట్టి ఎందుకు హ్యాండ్ బ్యాగ్ వద్దు, జారిపోద్దనా? నువ్వు బొట్టు పెట్టుకోలేదేంటి? నువ్వు స్టిక్కర్ పడిపోయింది బాబు. డబ్బులు ఇస్తావమ్మా? వాళ్ళిద్దరిని కాకుండా నన్ను కూర్చోబెడితే సరిపడరా బాబు. డిక్కీలోనా? ఇప్పుడు చెప్పు, నీకు చలేస్తుందా? ఎందుకు చలేస్తుందా? అది నైట్ కదా చలేస్తుంది, ఇప్పుడు ఎందుకు చలేస్తుంది నీకు? అయ్యో చల్లేసేస్తుందా? గట్టిగా చల్లేసేస్తుందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? జేజికా? ఏ జేజికి? మర్చిపోయావా? నీ పేరేంటి? నువ్వు బొజ్జు. నీ పేరేంటి? చెప్పండి. స్కూల్లో ఏమని పిలుస్తారు నేను? చెప్పు. స్కూల్లో ఏమని పిలుస్తారు నేను? చెప్పు. ఋగ్వేదిత బేబీశ్రీ అనా, దేవిశ్రీ అనా? దేవి గద్ దేవి, దేవిశ్రీ. ఏం చదువుతున్నావు? నీ పేరు చేతితో రాస్తారా? స్లేట్ లో రాస్తారా? ఏమని రాస్తారా స్లేట్ లో? నీ పేరు ఏమని రాస్తారా? బిఎస్కే? బిఎస్కే కాదు, అస్క ఏంటి దీని పేరు? ఋగ్వేదిత దేవిశ్రీ. అయ్యయ్యో ఊడిపోయిందా? పెడదాంలే మళ్ళీ. అయ్యో అయ్యయ్యో వాటర్ కొండ ఆటోబస్. ఆక్టోబస్ ఉంటుంది అందులో. ఇలాగా నిలబెట్టి చీర కట్టుకుంటా అనుకున్నాను. వీళ్ళు ఎలా తొక్కిస్తారని అందుకు ఇలా తెచ్చాక బాబు ఏమన్నా బాబు దీంట్లో జాతి ఎందుకు వచ్చావమ్మా నువ్వు పక్కకి? పెద్ద ప్లానింగే.
తిరుత్తని ఊరు వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి, అలాగే ట్రైన్స్ కూడా ఉన్నాయి. సో నేను చూపిస్తుంది ఇది నగరి ఊరు, ఇది రోజా గారి ఇల్లు అనమాట. అందుకని స్లో చేసి మీకు చూపించాలని వీడియో తీసాను. ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో అది కట్అవుట్ రోజా గారిది. సో జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను, చూడండి. బ్యాక్ సైడ్ కరెక్ట్గా చెయ్యట్టు కనబడింది. తెలియద్దా ఇక్కడ గుండెగించుకుంటారని? చూసుకున్నాడు, లేదంటే నీ గుండె అయితే చేసి అలాగే టోకెన్ తీసుకోవాలి. మీకు బొమ్మలు కొని ఇప్పుడు ఏం కావాలి? ఆడు చూడు కదిలిపోతున్నాడు. ఫ్రెష్ గుండు వదిలేరా బాబా. ఆరోగ్యానికి ఏమన్నా ఉండిలో మంచి రోజు కుటుంబానికి అయిపోయింది బొట్టు పెట్టుకో అయిపోయింది. అన్నీ ఏడిపే వెళ్ళిపోయింది పోయి ఆ కారు దగ్గర. వచ్చి తల్లి చల్లగా ఉంటుంది. వంకర వచ్చింది, వంకర అక్కడ బాగుంది. ఇది వచ్చాక ఇది కూడా రెడీ చేశారు సార్. ఆ మోటార్ ఒకటే పడేసిందంట. మా డాడీ వచ్చి ఇంజిన్ ఆయిల్ చెక్ చేశారు సార్. 2 పాయింట్స్ ఉంది. తిరుత్తని తమిళనాడులోని ఒక ప్రముఖ ఆలయ పట్టణం. ఇది తిరుత్తని మురుగన్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది మురుగన్ యొక్క నివాసంలోని ఒకటి. చెన్నై సమీపంలో తిరువల్లూరు జిల్లాలో ఉన్న పురాతన ఆలయం అన్నమాట. ఇది ద్రావిడ శైలిలో ఉంటుంది. దీని మెట్లు ఎలా ఉంటాయంటే 365 మెట్లు ఉంటాయంట. అంటే సంవత్సరానికి ఒక మెట్టు చొప్పున 365 మెట్లు అయితే ఉంటాయి ఈ కొండపై ఎక్కడానికి. ఇక్కడ మురుగన్ స్వామి వల్లి వివాహం చేసుకొని శాంతిని పొందిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే గుడి ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. తనిగై కొండపై ఉన్న ఈ ఆలయం పల్లవ రాజులు నిర్మించగా తనంతరం చోళులు పునరుద్ధరించారు. ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి అనమాట. మాకు టైం అయిపోతుందని చెప్పి మేము 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని 100 రూపీస్ దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయాము. ఇది 100 రూపీస్ ప్రత్యేక దర్శనం అనమాట. ఈ లోపలికి వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి. వాళ్ళైతే అటు సైడ్ ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తారు. చూసారు కదా, ఇది బోర్డు అయితే ఉంటుంది. అక్కడ నుంచి చూసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అయితే ఇస్తారు. అది కూడా చూపిస్తాను, చూసేయండి.
పురాణాల ప్రకారం ఇక్కడే దేవయానితో మురుగన్ దేవునికి వివాహ సమయంలోని ఇంద్రుడు తన ఏనుగు అయిన ఐరావతాన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చాడంట. మురుగన్కి బహుమతిగా ఐరావతాన్ని అయితే ఇంద్రుడు బహుమతి ఇచ్చారు. ఇక్కడ పండుగలు కంద షష్ఠి మరియు వార్షిక తెప్పోత్సవం వంటి పండుగలు అయితే చేస్తారనమాట. ఆ సమయంలో మాత్రం భక్తులు చాలా ఎక్కువగా ఉంటారంట. దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే వీడియోలు తీయకూడదంట, తీస్తే కనుక హుండీలో పడేస్తారంట సెల్ తీసుకెళ్ళి, అందుకని తీయడం మనసం. ఇది పైనుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను. కొండ పైన ఉంది ఈ గుడి, కింద అయితే చూస్తున్నారు కదా అదంతా సిటీ అనమాట. ఆ లైటింగ్స్ అవి చాలా బాగా కనిపించింది వ్యూ. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. గాలి మాత్రం చల్లగా చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం వెళ్ళాం కాబట్టి సూపర్. నాలుగు మీద కడతానమ్మా, చిన్నది అలా తినాలి. ఏమైంది నేను మిస్ అయిపోయినప్పుడు నీకేం కావాలి చూడు. చూపిస్తాడురా బాబు. ఆగు, మళ్ళీ మార్చాడు ఏదో. రండి ఎందుకు